అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీట్ భాష. ఎట్లున్నారా మనల్లందరూ మంచిగా ఉన్నారా? ఇక మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాములా. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఇంకా మన సబ్స్క్రైబర్లు ఎంతనో ఎదురు చూస్తుండొచ్చు, ఈ రోజు వీడియో రాలేదు, ఈ రోజు వీడియో రాలేదు అని. కొంచెం లేట్ అయ్యి వీడియో వస్తుంది, ప్లీజ్ ఏమనుకోకండి. ఇంకా నిన్న 2 వీడియోస్ పెట్టలేదు, ఈ రోజు కూడా 1 వీడియోనే వస్తుంది. ఇంకా ఏమనుకోకండి. ఇంకా పిల్లల్ని హాస్పిటల్ తీసుకుపోయి ఇంటికి వచ్చేసరికి ఇంకా వాళ్ళకి చేయడము, మా ఇంట్లో పనులు ఇక కాక వీడియోస్ పెట్టట్లేదు. ప్లీజ్ ఏమనుకోకండి, మా బాధను అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాము. ఇంకా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరులా. ఇంతకుముందు మన సబ్స్క్రైబర్లకి చాలా బాగా పాజిటివ్ రెస్పాన్స్ అనేది మీ నుంచి ఇస్తున్నారు, చాలా అంటే చాలా సంతోషము. ఈ వీడియోని లైక్ చేస్తున్నారు, హై పాయింట్స్ అనేవి ఇస్తున్నారు, చాలా చాలా హ్యాపీగా ఉందిలా. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఓ ముసలాయన, ఏం చేస్తున్నావు? ఏ ముఖమంతా మార్చుకొని నిలబడ్డట్టున్నావు? ఏం లేదు పెంటమ్మా. ఇక నా పెళ్ళానికి జ్వరం వచ్చింది, లేస్తలేదు. ఇక ఇంత షాయి బొట్టు పోస్తదేమో అంటే నా పానమే శాతనైతది, నాకే ఎవడు పోస్తాడు లేడు. నీకెందుకు పోస్తా నేను, నాకు శాతనైతలేదు. పో ఏమన్నా దుఃఖం మీద పోయి హోటల్లో దాగిరా పో అని అంటుంది పెంటమ్మా. ఏం చేయాలి, నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? అయ్యో అంతేనా ముసలాయన? అయ్యయ్యో, మరి ముసల్దానికి అప్పుడే చెప్పి అంత ఆశ ఎందుకే ముసల్దానా నీకు? ఆ పువ్వు గంటగనం తీసుకుపోయి అమ్ముకొస్తావా? ఏమిస్తే ఎవరికి పెట్టజాలకనే నీకు ఆ గంట ఆశ ఉంది అంటే? అయ్యో పూట గడుస్తుంది బిడ్డ, ఎట్లనో అట్లా చేతిలో ₹1 లేవా అని ఓ ఆశ ఇంత దింపుకపోతుంది మీ ఇద్దరు పెళ్ళ మొగడు కాచి. ఇప్పుడు శాత కాక ఇవ్వలేకుండా వన్నీ అది. అవును బిడ్డ. ఇక ఏమో, ఇక పైసలకు ఆశపడి తెంపుకొని పోతుంది. ఇక ఆ పైసలు రాకపాయే గంటలు గంటలు కూర్చొని అమ్ముకొచ్చుడాయే. ఇక నడుములన్నీ గుంజుతున్నాయని అన్నదాయల బతుకమ్మ పండుగ నాడే. ఇక శాతగాక లేస్తలేదు పో. ఓ లేస్త జ్వరం పట్టింది, దావకన గుంట పోవాలనో ఏమో, చేతిలో ₹1 లేవు. అబ్బా, మీ చేతిలో ₹1 లేవంటే ఇక నమ్ముతారు ఇక. మన పువ్వు అమ్మిన పైసలు కానీ మనం పైసలు ఏం చేసిర్రు? ఎక్కడు బిడ్డ ఇప్పటిదాకా ఉంచుతాడు? ఇక మావోడు నా కొడుకు వచ్చి అన్ని గుంజుకొని పోయిండు. నా కోడలికి జ్వరం వచ్చిందంట, దావకనకు చూపియాలంటే అయ్యో. ఇక జ్వరం వచ్చిందంటే ఇయ్యక తప్పదా? పాపం ఎంత అవస్థ తీస్తుందో అని ఇచ్చినాం బిడ్డ. ఉన్న పైసలన్నీ ఊడ్చి ఇచ్చినాము. ఇప్పుడు మాకు దావకనకు పోతానికి ₹1 చేతులు లేవు. ఏం చేయాలో చెప్పు? గట్ల చేసిండు మమ్మల్ని. అమ్మో, నీ కొడుకు అంత బట్టే వాదోడే లేడుకో. నీ కోడలు టీక్ టాక్ తయారయ్యి ఆ ఇంటి పక్కది అది ఇద్దరు కలిసి సినిమా షికార్ల పోతుర్రు. జ్వరం వచ్చింది అని పైసలన్నీ ఊసుకొని పోయినా నీ కొడుకు. అయ్యయ్యో పాపం చల్లగుండా. ముసలుళ్ళ దగ్గర ఒక 500 ఉంచాలే పిల్లగాడు. గట్ల న్యాయంగా మోసం చేసి తీసుకుపోతాడు. ఇక ఇవ్వని పాపం మానకే పో పెంటమ్మా. ఇక ఏం చేస్తాం చెప్పు? ఇక దేవుడే చూస్తాడు పా, నిజాయితీ ఉండు ఎట్టుండు ఆ దేవునికి ఏరుకపా. సరిత, వంట చేసినవానే? ఏడత్తమ్మా ఇంకా చేయలేదు. ఇంత పొద్దుగల ఎవడు పోతాడని ఇంత పొద్దుగల చేసి పెడతందుకు. ఈడు పని పోతానే కదా ఇయ్యాల, చెప్పలేదా నీతోని? ఇక నా తిరిగి చెప్పిండు నాతోని, పొద్దుగాలనే లేవగానే పని పోవాలమ్మా, జర డబ్బును ఉండ్రి వంట వేగిర్రి అని చెప్పిండు. మరి నీతో అనలేదానే? ఏడత్తమ్మా, నీతో చెప్పిన విషయాలు నాతో చెప్తాడా? ఏమో ఏడిపోయిండు ఏమో. సరే పని పోతాంటే ఉండి పెట్టది, మరి బాగానే పోతాంటుండు. మరి పోతాడా లేకుంటే ఎక్కడన్నా షికార్లకు తిరిగి వస్తాడా? అరే పోతానన్నాడే నాతోని. ఇక పోతా అంటే ఇక మాట మీదనే ఉంటాడు పా. ఇక వంట అయిపో. ఇక ఎక్కడ పోయిన దెబ్బగా తానం చేసుకుంటూనే ఉంటాడు, పోతా అంటూనే ఉంటాడు. ఇక టిఫిన్ కాలేదంటే సప్పు దాటుతూనే పోతాడు, ఉపాసం అని ఉంటాడు ఎమ్మాడు. ఓ టిఫిన్ కట్టుకో. సరే సరే అత్తమ్మా. ఈడ వాన పడుతుందో? ఆగో, ఏమైందక్క? ఒక్కదాన్నే పిల్లగాన్ని తల్లిని పెట్టి గిట్టొచ్చి గీడ కూర్చున్నావు? పిల్లగాడు చల్లగుండా ఒక్క పారి వంతలేడే. ఇక నా పానం శాతం అయితలే తల్లి. ఆగింత షాయి బొట్టు పోస్తారేమో అంటే ఏ కాలమై పొద్దుగల 5 కొట్టంగా లేచినా ముఖం కడుకొని కూర్చునంటే ఎవడు అమ్మాయిగా వాటని అనే పలకరించిన పాపాన పోతలేడు. ఏం చేయాలమ్మా, నీ ఇంటికి నేను గతి లేకొచ్చినట్టే ఉంది పా. అయ్యో పాపం పాడుగాను. ఇంత పొద్దుగల మేము షాయి పెట్టుకోమక్క, జర్రసేపు ఆగరాదు, నేను దవ కిందికి పోయి పెట్టుకొని వస్తా. ఇక సావిత గిట్లకి ఇప్పుడే లేచింది. ఇక శేఖరయ్య గాడు పని పోతాడంట. ఇక టిఫిన్ బాక్స్ కడతత్తమ్మా, వంట నన్న చేస్తా అని పోతుంది. అయ్యో పాలు తీసుకురావాలి, ఇప్పుడు పాలు తీసుకొచ్చి షాయి పెట్టాలక్క, పానం గజ గజ వంకుతున్నది. అవును మరి, నడీడు పోరాలు అంటే ఎప్పటిదాకా నన్ను ఉంటారు. తిండి టికానా లేకుండా నా పానం అంత గజ గజ వంకుతుంది తల్లి, గావరు గావరు అవుతుంది. నేను 6 కొట్టంగా పాల ప్యాకెట్ తెచ్చుకొని షాయి పెట్టుకొని తాగుతా, ఎవరికి ఎదురు చూడకుండా. వీడికి వచ్చినాక నన్నేందమ్మా, నా కడుపుని చంపుతారు మీరు. అయ్యో నాకేమెరక అక్క, ఈ
ఇప్పుడే లేచినాం అనుకున్నా, నువ్వు ఎప్పుడో లేచిన సంగతి నాకేం మెరక. సరే డబ్బులు కిందికి పోయి పెట్టుకొస్తావు. ఏమొద్దు ఇప్పుడు నువ్వు దిక్కున మీదకి పోయి పాలు కొనుక్కొచ్చి ఇక షాయి పెట్టేసరికి గంట పడుతుంది. ఈ నుడుకు నీళ్ళన్న కాగ పెట్టుకొని తీసుకురా పోవమ్మా, నా పానం గజ గజంకుతుంది. సరే అక్క జర కూర్చో. ఏమైందే దబా దబా వస్తున్నావు? ఏం లేదయ్యా, మా అక్క కంట గాబర్ అవుతుందంట, పానం అంతా ఎక్కడ అవుతుందంట. ఇక షాయి పెట్టరు ఏం పెట్టరు. నేను 5 గంటలకు లేచి ముఖం కడుక్కొని కూర్చున్నా. ఎవ్వరు అమ్మ షాయి తాగుతావా డికాషన్ తాగుతావా అని అడిగిన పాపాన పోలేదు. నేను కతి లేకుండా వచ్చిందా అని ఏమో మాటలు అంటుందయ్యా. జర నుడికి నీళ్ళన్న కాగబెట్టిస్తా. ఇప్పుడు పాలు కొంటరానికి ఎవ్వరు లేరా. ఈ శేఖర్ గాడు పనికోతానని ఎక్కడో పోయి ఇంకా రాలేదు. ఏం చేయాలి? అయ్యో గంత బూకర్ షాతలు చేస్తదేమే మీ అక్క. ఏడు అగడ్ అన్నట్టే చేస్తుంది. కప్పుడు గట్ల లేకుంటుండే ముసలు అవుతున్న కొద్ది గిట్ల తయారైతుందేమే. పొద్దే ఎక్కలేదు ఇంకా అప్పుడే షాయి కావాలి ఆమెకు. మనం గిప్పుడే లేస్తుంది. అయ్యో గట్లనకయ్యా, జర ముసలు అయిపోతే ఇక పానము గజగా జంపుతుంది. ఇక పేగులలో ఏముండదుగా, నాతిన తినవంతా రాయే. ఇక చిన్న పిల్లల లెక్కనే మస్తు ఆకలి అవుతుంది. అయ్యా గుటి గుంజుతుంటది షాయి మీద. గట్లనకు ఏంది అనేది మొన్న బెండకాయ షారు చేస్తే నీళ్ళ షారు నేను వద్దంటే వద్దు, తిననంటే అప్పుడు తుంకలు చేస్తే తుంకలతో 3 పూటలు 3 సార్లు ఇంత చేసుకొని తిన్నది. ఏం కథలు అనుకోవాలి మీ అక్కయి. మరి మన దగ్గర ఉండాలి కదా, పైసలు ఉన్నాయా లేవా, షాయి పెట్టుకుంటారా వాళ్ళు డికాషన్ పెట్టుకుంటారా, పాల ప్యాకెట్ పైసలు ఉన్నాయా లేవా అని ఆలోచించాలి కదా. అక్కడ బాలంతకు అదో ఇది పని చేసేది అవుతుంది. ఇంకా మీ అక్క ఒక బాలంత అయినట్టుంది పా. ఏను గట్లనకు, మా అక్కను మనం కాకుండా ఎవరు చూసుకుంటారు చెప్పు. ఏదో మా చెల్లి ఉందని వస్తే మీరు అందరు కలిసి తీసేస్తారు అయ్యా మా అక్కను. నీ కోడలేమో మొత్తమే విలువిస్తలేదు మా అక్కకు. షాయి పెట్టుకొస్తలేదు, అన్నం వేసుకొచ్చిస్తలేదు. ఆయన పుణ్యానికి పెట్టాలని అన్నట్టే చూస్తుంది. ఇంటికి చుట్టాలు వస్తే ఎంత మంచిగా చూసుకుంటారు ఇంటి కోడళ్ళు. అమ్మ మీకు మస్తు బాగుంది అయ్యా. అమ్మా వచ్చినవా అయ్యా? మూతవారి కాదురా, ఎక్కడ పోయినవురా? పొద్దుగల లేసి ఇంటుండనే ఉండవు. పాల ప్యాకెట్ అన్న తీసుకొస్తే కాదంటే షాయి పెట్టుకొని తాగుతాము గజగా జంపుతుందంట మీ పెద్ద ఉప్పు పానము. దుడ్డం మీద కొబ్బరి పోయి కొనుక్కొస్తారా అయ్యా? పిల్లగాని తినవారయ్యా. అరే గింత పొద్దుగల మబ్బుల లేచింది, 5 గంటలకు కూర్చుంది లేచి. ఇక నేను లేచి అప్పుడే వాకింగ్ అని పోతుంటే అయ్యా గింత పాల ప్యాకెట్ తీసుకొచ్చి చాయ్ అన్న పోసి రాదయ్యా అంటుంది. ఓయమ్మో ఏంది దయ్యం పట్టినట్టు గంత మబ్బుగల అడుగుతున్నావంటే పానం గజగజ వంకుతుంది అయ్యా. నా ఇంటికాడ 4 గంటలకే పెట్టుకొని తాగుతా నేను మా అప్పటికి తెచ్చుకొని అని అంటుంది. గంత బూక శాతలు చేస్తుందేమే పెద్దమ్మ నిజంగా. ఏమోరా, ఇక ఎవరైనా ముసలిగా అయితే గట్లనే చేస్తారు. ఎక్కరు బిడ్డ. ఇక మా అక్కని అంటే నా పానం ఎక్కువ అవుతుంది. మీ పెళ్ళం అయితే మొత్తమే కేర్ చేస్తలేదు. మీ నాయన అయితే నీ లెక్కనే మాట్లాడుతుండు. మా అక్కకు ఎవరురా? ఇక చెల్లి ఉందని చెల్లి దగ్గరకు వస్తే మీరు గట్లా మొత్తమే తీసి పడేస్తారు మా అక్కను. ఆరే గట్ల కాదే, మన పరిస్థితి బాగలేదు. బాలంతో చూసుకున్నాడు, ఆ పిల్లగానికి అవి ఇవి తెచ్చుడు మనకే మస్తు ఖర్చు అవుతుంది. జర నన్ను ఆలోచించాలి పెద్దమ్మ. మనం పోతాం పోయకుండా ఉంటామా గాని జర ఒక 6-7 కొట్టేదాకా ఆగాలి. అప్పుడే ఉబ్బాగుకుంటూ అడిగితే ఎట్లా అనిపిస్తుంది ఎవరికైనా చెప్పు. గదే కానీ పోయి పాల ప్యాకెట్ తీసుకురా పోరా నాయన, పానం ఎక్కువ అవుతుందంట పెద్దమ్మకు. సరే తీసుకొస్తా గాని జర బువ్వ కూర వండి పెట్టే, టిఫిన్ కట్టి పెట్టు, నేను పనికోవాలి అలా. నేనెందుకు పెడతారా? ఏమైనా నాకే పని చెప్తావు నువ్వు, పందిరి పుంజకే పని చెప్తావు. నా శాతగాని పానానికి నేను శాతగాక నేనుంటే అజ్జయ్యే ఇద్దే నా పానం ఇంత వేంద్రా నువ్వు. నీ బెల్ల ముట్టగానే వండుకో. ఆ వంట రూమ్ లో వంట చేస్తుందో ఏం చేస్తుందో మెల్లగా చేస్తుంది అమ్మ సుతారమైన పిల్ల. పోయి చెప్పు పోరా నీ పెళ్ళానికి. ఇప్పుడు దానికి చెప్పింది అనుకో, నువ్వు వేడబోతావు, నువ్వు పోవు శాతగాను ఉంది అది ఇది అంటది. ఎందుకు వచ్చిన బాధని అప్పుడు దాకా వండి టిఫిన్ కట్టరాదు, నేను మా పోతా. ఏమో నాయన, నువ్వు చేసేది బానే ఉంది, అదనేది బాగానే ఉంది. ఇక నా కోడల చేత నా కొడుకు మాటలు పడతాడని నేను కళలో కూడా ఊహించుకోలేదు. నీ పెళ్ళం ఎన్ని మాటలు పెడుతుంది ఎన్ని అంటుందిరా. నా పానం కలకల అనిపిస్తుంది బిడ్డ నిజంగా. నువ్వు అప్పుడు ఎంత మంచి డ్యూటీకి పోయేదిరా, నెల జీతం తెచ్చిచ్చేది, అన్ని ఉండాలి ఇంత సామాన్ తెచ్చిచ్చేది. ఇప్పుడు పైసలు చేతులు ఉంటలేవు, పని పోతలేవు. నీకు ఏం రోగం పుట్టింది, ఏమైనా పట్టిందా ఏంద్రా నీకు? ఏం లేకపోవే, ఇలా పోతాను కదా ఒకటైనా పానం తింటలేండి మీరు. అబ్బా ఉన్నట్టంటే ఏడనో అంటది నా కొడుకుకు. ఊకోరాదే, ఆడు ఇక బుద్ధి వచ్చినట్టుంది పోతా అంటుంది కదా, పోనీ తీయరాదు పో టిఫిన్ కట్టుకోవానికైతే. నేనేం కట్టనుకో అదే కట్టని. అది అన్నిందాలు చేసి పెట్టాలి. రోజు నేను ఉంటే చేసి పెడుతుంటే ఇక బర్రెలో తింటుంది పంటుంది. దానికి ఎక్కడ అర్థమైతలేదు. ఇలా మొగడు పనిపోతుంది కదా, తెచ్చి నాకు ఇస్తుందా జీతము? దానికే కదా అన్నిందాలు నాకు కావాలి కొనుక్కుంటాను, నా చేత పైసలు ఉంటలేవు, మా అమ్మగారికి అదో ఇదో ఇవ్వాలి అని అంటుంది కదా.
నా చేతిలో పెడతాడు, అదే వండి పెట్టాలి. నాకేం బాధ, నేను వండి పెడతాను. దానికి వెళ్ళాలి, నువ్వు ఊకో. ఏమో అమ్మా, మీ అత్తలు కూడలు ఏమన్నా చేసుకోరు గాని మీ అక్క కింద షాయి పోయి పోవేమ్మా, పానం ఉంటుందో పోతుందో. సరే సరే పో. సరిత జరపోయింది, ఇన్ని ఉడుకు నీళ్ళు కాగబెట్టే. పెద్దత్తమ్మకు గావర గావర అవుతుందంటే పానం ఉడికి నీళ్ళని ఇచ్చొస్తా. సరే అత్తమ్మా. నాకు ఇక్కడ పని శాతం అవుతుందంటే ఇవి చూడు, ఉడుకు నీళ్ళు కాగబెట్టు, షాయి పెట్టు, నీళ్ళు పెట్ట, నా పానం తింటుంది. ఆ ముసలి ఇంకెప్పుడు పోతుందో నా పానానికి కలగబెడ్డది. ఆగో ఏమో గులుగుతున్నదేంటే, నాకు సరిగ్గా వినిపిస్తలేదు. ఏం లేదు అత్తమ్మా, పెడుతున్నా అని అంటున్నా. సరే సరే మంచిది. బావా ఇగో టిఫిను. ఇక్కడదే ఏం కూర ఉన్నవే? దోసకాయలు అయిన ఒట్టి చేపలు ఉండే, మొన్న అత్తమ్మ తెచ్చిన ఒట్టి చేపలు వేసి వండిన కమ్మగా అయింది, తీసుకొని పో. అబ్బా, ఒట్టి చేపల కూర ఆవు. సరే సరే పోయి వస్తా మరి, మంచిగుండు. సరే సరే గాని ఇక నువ్వు పొయ్యొస్తా అని ఇన్ని రోజుల సంది అంటుంటే ఇక నా పానము ఎక్కడెక్కడనో అవుతుంది. నమ్మాలా నమ్మొద్దా, ఇది కలనా నిజమా అనిపిస్తుంది. మరి నువ్వు ఉత్తుత్తగా అంటున్నావా, నిజంగానే డ్యూటీకి పోతున్నావా, నాకు ఎక్కడ అర్థమైతలేదు కా. అరే, డ్యూటీకే పోతున్నా, నేను నీకు చెప్పినా కదా, 2 రోజులు అయినాక పోతా అని చెప్పినా కదా. ఇక నిన్న మొన్నంటే వానలే వచ్చే, ఇయ్యాల మంచిగా ఉంది వాతావరణం, పోతున్నా, నమ్మవా? ఇక నమ్మాలి తప్పుతాది, ఏడవాన పడుతుందో ఏమో. నువ్వు నా మాట లేడు నమ్ముతావు తీ. అదే వేరే వాళ్ళు చెప్పంగానే, ఇట్లా చెప్పంగానే ఇట్లా నమ్ముతూనే ఉంటావు పా. సరే సరే, ఇక ఎన్నడన్నా టైం రాదా పటు నాకు. సరే సరే ఇక లేట్ అవుతుంది, ఇక ముచ్చట పెడితే ఇక పనికి పోవు పాట పోవు, ఇంట్లోనే వంట అంటావు పటు పో. సరే సరే పోయి వస్తా. చెప్పు బక్కమ్మ, మన ఊర్లో బతుకమ్మ చీరలు ఇంకా ఇస్తలేరేమే? ఎక్కడ షురు చేయలేదా, మన దిక్కే షురు కాలేదా ఇంకా? గా చీరలు ఇస్తా, గీ చీరలు ఇస్తానంటుండు రేవంత్ అన్న, ఇంకా వంచలేదు కదా. మరి ఆయన వంచినాక వీళ్ళు ఇట్లా దాచి పెట్టుకుంటురా ఎట్లా? ఏమో అక్క, టీవీలలో ఫోన్లలోనేమో ఒకటే రేవంత్ అన్న మంచి చీరలు వస్తుందంటే పట్టు చీరలు అని అంటారు. నీలం కలర్ చీరలు ముద్దుగా చూపిస్తున్నారు అక్క. మరి గవ్వే ఇస్తాడా, మరి ఎసంటివి ఇస్తాడో ఎరకలేదు గాని పైసలు విచ్చేస్తాడంట అక్క, మీదంగా అకౌంట్లల్లా. ఇక మరి చూడాలి ఏడు దాకా అవుతుందో. మరి మన ఊర్లో ఇంకా సప్పుడు లేదు కదా, ఇస్తారా ఇయ్యరా? ఏమో చెల్లె, ఇచ్చేదాకా నమ్మకం తక్కువ. ఇక సద్దుల బతుకమ్మ వరకు మన చేతుల మీద అందిస్తాడో ఏమో పాటు. మనిషికి రెండు రెండు చీరలు అంటే అక్కో, పొదుపు చిట్లలో ఆడల గ్రూపులు ఉంటాయి చూడు, ఆ గ్రూపులలో ఎవరో రైతుంటారో గాలకే ఇస్తాడంట మళ్ళా. ఇక అప్పుడేమో పోయినసారి కాకపోయిన సారేమో ఇక 18 ఏళ్ల సందు ఉన్న పోరలకు అందరికి ఇచ్చేది, మన ముసలికయ్యగా ఇచ్చేది. కానీ ఇప్పుడు గట్ల లేదు అక్కో కథ. సరే గట్టి ఇచ్చినా గాని ఇక మంచి చీరలు ఇస్తే బాగుండు. అవును చెల్లె, కట్టుకుంటే ఒక నలుగురు సై అంటేనే నాకు మంచిగా అనిపిస్తది. ఏం చీరలు పాడేది అమ్మ, గప్పడవైతే అన్ని బొంతలకు గుట్టించినా, మరి ఇప్పుడు ఎసంటి చేస్తే చూద్దాం. అవునక్క, మంచిగా వస్తే కట్టుకుందాము, లేకపోతే పోరగాళ్ళకు ఫ్రాకులు గుట్టిద్దాము. ఆగో శేఖరే కదగా పిల్లగాడు. ఓ పిల్లగా, సప్పుడు సరి చేయకుండా పోతున్నావు, బ్యాగ్ పట్టుకొని పనిపోతున్నావా ఏంది? అవునవునవ్వా, టైం లేదు, వచ్చినాక మాట్లాడతా పాటు పనికే పోతున్నా. అమ్మో పిల్లగాడు పిలుస్తుంటే గుట్ట వాళ్ళకు టైం లేదని పోతుండో, బాగానే సిగ్గొచ్చినట్టుంది పాటు. అవునక్క నిజంగా. ఓ అమ్మో, ఎన్ని దినాలు అవుతుంది కూరగాడు పనిపోక. సిగ్గొచ్చినట్టుంది. అవును చెల్లె, ఇక పిల్లం ఎంత టాచర్ పెడుతుందో ఇంట్లో, అందుకే పోతాంటే ఇక పట్టు వచ్చినట్టు టిఫిన్ గిట్ట కట్టుకుని పోతుండు. అమ్మో పోరి బాగానే శాతనైంది, మొగనికి బాగానే టిఫిన్ కట్టింది. ఏ పెళ్ళం కట్టిందో తల్లి కట్టిందో అక్క, అది ఇంకా లేవకపోయినా అది దీని పెళ్ళము మెల్లగా 9 కొట్టంగా లేస్తుందా పోరి సరిత. ఇవాళ అమ్మనే కట్టొచ్చు పాటు. అయ్యో అంతేనా చెల్లె, పాపము. వీళ్ళమ్మకైతే మస్తు పని అవుతుంది, అక్కడ బాలంతా చేయాలి, అక్కడ పిల్లగాని పీటి బట్టలు ఉతకాలి, స్నానం చేపియాలి, కాలు చేతులు రాసి, మళ్ళీ ఇంట్లో పని బయట పని మస్తు చాలా అవుతుండొచ్చు పా. ఇంట్లో కోడలుండి దండిగా నిమ్మాళ్ళు, ఏం పని శాత దానికి. ఇక దాని గురించి తెలియంది ఏముంది అక్క, కొత్తగా చెప్తున్నావు. ఇక బోడ ముసలి నుండి చూడాల పెద్దక్క. అయ్యో ఆమె అయితే నా షోలు కొరుకుతుంది రోజు వచ్చి. ఏం పని చేస్తలేదు బిడ్డ, అట్లా చేస్తుంది ఇట్లా చేస్తుంది, ఏమైనా పంపుతుంది, మా చెల్లెనే చేస్తుంది, టైంకి తిండి పెడతలేరు, ఏం పెడతలేరు అని ఏ గులుగుతా ఉందక్క ముసలిది. ఇక పోతన్నది మరి ఉంటదో పోతుందో ముసలామె. పోవాల్సిందే చెల్లె, ఎన్ని రోజులు అంటాను చెప్పు మన ఇంట్లో. 2 రోజుల కంటే ఎక్కువ ఉన్నాం అనుకో, ఇక వాళ్ళకే యాస్ట్ వస్తుంది. ఇక వాళ్ళకి యాస్ట్ పెట్టి ఇచ్చిన రోజులు మనం ఉంటాం చెల్లె, ఉండొద్దు. పోతేనే మంచిదే, ఎవరింట్లో వాళ్ళు పావుసేరు వండుకొని నిమ్మలంగా తిని పండుకోవచ్చు. ఇక మందికి ఎదురు చూస్తే ఎప్పుడు పెడతారే, వాళ్ళు మెల్లగా తింటారు. ఈ ముసలి దాని పానం గజ ఉంటది, ఉంటదా అప్పటిదాకా? గవి అక్కని గట్ల నేర్పిన కానీ ముసలిదానికి ధరిస్తలేదు.
ఇక బాలంతుంది కౌసు కూర తెస్తారు, ఆ వారానికి 2-3 సార్లు తెస్తారా అని ఇక దాని ప్రాణం అంతా కౌసులనే ఉందక్క. అమ్మో ముసలి ఇట్లా ఆళ్ళ దగ్గరకే ఉందిపా, ఏమన్నా చేసుకొని చెల్లె మనకెందుకు పటు. ఆగో అక్కడికేం చేస్తుంది అక్క, ముసలామనే ఉన్నట్టుంది. ఓ ముసలవ్వ, బాగున్నావా? బాగున్నా బిడ్డ. బక్కమ్మ నువ్వు వీడున్నావు. ఓ మీ ఇంటి ముందర నిలబడి కూతలంటే కూతలేసినా ఎవరు పలుకుతలేరు. మీ మన్మడు మన్మరాలు ఉన్నట్టు మరి ఆ పిల్లలు మా అమ్మ లేదు. ఎడుకో పోయిందని చెప్తలేరు పిల్లలు, సప్పుడు సరి చేస్తలేరేమ్రా? ఏమో ఏమో అవ్వా, ఇక పిల్లలు ఆడుకుంటే ఇక ఫ్యాన్స్ అప్పుడు తినిపించి పాడు కాదు, ఇక అందుకే వలకలేనట్టు. గాని సాయి తాగినవా? తాయిన బిడ్డ. ఇక పొద్దుగల మబ్బుల లేచి తలగబడ్డా, ఇక అప్పటి ఉపాసమే ఉన్నా. ఇప్పుడు పోసిరా సాయి పాడుగాను, అది ఎట్లా లేదు షాపత్త గిత్త వేసినట్టు ఏ తెల్లగా కనిపిస్తుంది. చక్కెర గిట్ల గిత్త వేసినట్టు ఊట చేస్తే అయిపోతుంది అని ఏం చేయాలి పో బిడ్డ. అయ్యో ముసల్దానా గంతేనా? మరి ఎన్ని దినాలుంటవే తూతూ అంటుంటే ఇంకా తూచుకొని ఉంటున్నావేంది? పోరాదు మరి మీ ఇంటికి. పోదామంటే మా చెల్లె బయటికి వెళ్ళనిస్తలేదు బిడ్డ. 21 దావతుంది కదా అక్క, గప్పదాకుండి బట్టలు గిట్ల పెట్టి పంపిస్తానంటే ఇక సరే సరే తీ అమ్మ, నువ్వు చెప్తున్నావు కదా ఉంటది అన్న. ఇక నా చెల్లి ఒకటే నన్ను మంచిగా చూసుకుంటుంది. ఇక దాని కోడలు అయితే పోయాము నన్ను చూస్తేనే బాగా బాగా మంతుంది దానికి. అయ్యో ఎందుకు? ఎవరి పెళ్లికి అది ఎవరికి పెట్టలేకరంట? మీ చెల్లె సొమ్ము మీ మరిది సొమ్ము బరాబర్ వీలు. నువ్వు దానికేంది అక్క భయపడేది? అది ఎవరు రజాలండి, అది గట్టి మళ్ళీ ఎవరికి పెట్టాలంటే ధరియ్యద్దానికి. నీ చెల్లె సొమ్ము బరాబర్ విను ఉండు. ఎందుకు పోతావమ్మ నువ్వు దానికి భయపడి? గదే చెల్లె, ఇక మా చెల్లె గిట్ల గట్లనే అంటుంది. దానికి ఎందుక భయపడేది? దాని రూపాయి సొత్తును పెడతావు గాని ఇక నా సొమ్మే తింటున్నావు, నువ్వు సప్పుడు తట్టుండక్క, నేను టైంకి పెడతా గానీ అని అంటుంది. నాకేనా పానం ధరిస్తలేదు. అయ్యో బాలంతకి ఇట్లా చేసి పెడుతుంది, పిల్లగానికి ఇట్లా చేసి పెడుతుంది, నాకు ఇట్లా చేసి పెడుతుంది. పని ఎక్కువ అవుతున్నట్టు మా చెల్లెకి పోతానే అంటే నన్ను బయటికి దాటనిస్తలేదు అనుకో రాదు. అబ్బా తుంకలు దొరుకుతున్నాయని నీకు ఎల్ల బుద్ధి అయితే లేదు పాటు, మాకు తెలియందేముంది. మరి ఉండరాదు ఇక మీ చెల్లెకి ఎరకలేదు. ఇక మీ అమ్మ ఉంటేనన్నా ఏదో పెద్ద మనుషులే చెప్తుండే. ఇక 21 దావత అయిపోయేదాకుండా రాదు. ఇక మీ చెల్లెకి ఎట్లా చేయాలో ఏం కథ తెలియదు. ఇక ఆమె బట్టలకు అక్కడ ఇక్కడ పోయేది ఉంటది. ఇక దసరా పండుగ వస్తుంది, ఇక అన్ని ఒకటే చూసుకోవాలంటే ఆమె చేత కాదమ్మా. నువ్వు పెద్ద మనుషులే జర కావాలండి బాలంత దగ్గర. ఇక గట్లానే ఉంటున్నా బిడ్డ, ఇక 4 దినాలు ఓపుకోబట్టాలి బా. మరి మీ చెల్లె కొడుకు పని పోతున్నట్టుండు కదా, బాగానే పోతుండు. ఏమో కదా బిడ్డ, ఇన్ని రోజుల సందంట ఒక 2-3 నెలల సంది పనికే పోతలేదంట. తింటుండంట, తిరుగుతుండంట, పంటుండంట. ఇంకా పెళ్ళమంటుంది నాకెమెరిక గాని ఇలా పోతుంది కదా బాగానే టిఫిన్ గిట్లా కట్టుకొని. ఏడవాన పడుతుందపా. గదే మేం కదే అనుకుంటాము. ఇక సిగ్గు వచ్చినట్టుంది ఇక పెళ్ళము. ఏమేం మాటలు అన్నదో, నువ్వు పని పోతే నేను ఉంటా లేకపోతే విడాకులు ఇస్తాను ఏమేమన్నదో. ఇక అందుకే పోరగాడు భయపడి పోతున్నట్టుండు. మరి పోతాడా, నెల జీతం ఎత్తుతాడా, లేకపోతే 2-3 రోజులు బంద్ అవుతాడా? అమ్మో నాకేం ఎరకలేదు. అవునవును పెంటక్క, నువ్వు అన్నది చాలా వరకు నిజమేను. నాకు తెలిసి నెల జీతం ఎత్తాడు చూడు, మధ్యనే దెంకొస్తాడు. అంతే అంటవా బిడ్డ? గట్లనే చేస్తాడా? గట్లనే చేస్తాడా? ఏడ సాటడు బూడిది వాడనీయాడు ఆ పిల్లగాడు. ఏమైనా పెళ్ళంతో తిరుగుతాడు, పెళ్ళం చుట్టే తిరుగుతాడు పా. ఇగో ఎట్లుందో మన వీడియో మనల్లందరికి నచ్చింది అనుకుంటాము. నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టుర్రి. లైక్ కొట్టగానే అట్లనే హైప్ అని ఇవ్వడం అసలు మర్చిపోకుర్రి. ఇది కొంచెం టైం లేక వీడియో లెంత్ అనేది కొంచెం తగ్గించినాములా. ఇంకా రేపు ఎల్లుండి నుంచి మంచి వీడియోస్, లెంతీ వీడియోస్, 2 వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాము. ప్లీజ్ దోస్తులు, నేను ఇంత కష్టపడి వీడియోస్ రెడీ చేసి మీకోసం తీసుకొచ్చినాం కాబట్టి మీరు ఒక చిన్న లైక్ కొట్టుర్రి, సరేనా? సరే రేపు మార్నింగ్ వీడితో మళ్ళీ నేను ముందుకు వస్తాం. అప్పటివరకు చూస్తాను స్వీట్ భాష. బాయ్ బాయ్, అందరికి మళ్ళీ కలుద్దాం.